ఈరోజు మనం మోసకారి పిల్లి కథ చెప్పుకుందాం. ఒక అడవిలోని చెట్టుపై మంచి రకము అనే గ్రద్ద ఒకటి ఉండేది. అది వృద్ధాప్యం వలన ఎటూ పోలేక ఆహారం కూడా సంపాదించుకోలేక నానా తిప్పలు పడసాగింది. దాని అవస్థను గ్రహించిన మిగిలిన పక్షులన్నీ జాలిపడి ఒకరోజు దానితో, మంజీరక, మేము నీ అవస్థలను గమనిస్తూనే ఉన్నాం. ఈ వయసులో ఇక నీవు కష్టపడలేవు. మేము ఎలాగో ఆహారం కోసం వెళ్తాం కాబట్టి ఆ తెచ్చిన ఆహారంలో నీకు కొంత పెడతాం. కాకపోతే మేము ఆహారానికి వెళ్ళిన సమయంలో మా గూటిలో ఉన్న చిన్నపిల్లలను గుడ్లను మాత్రం సంరక్షించు అన్నాయి. వాటి ఔదార్యానికి మంజీరకం ఆనందంగా తలూపింది. ఆ రోజు నుండి పక్షులన్నీ ఆహారానికి వెళ్ళగా ఈ ముసలి గ్రద్ద వాటి గూళ్లకు రక్షణగా ఉండసాగింది. ఒకనాడు ఆ ప్రాంతానికి మార్జాలకుడు అనే పిల్లి ఒకటి వచ్చింది. అది చెట్టుపైన పక్షి పిల్లల కిలకలను విని, ఓహో, ఈ రోజు నా పంట పండినట్లుంది. పక్షులన్నీ తమ పిల్లలను వదిలి ఆహారం కోసం వెళ్ళినట్లున్నాయి. నేను ఈ చెట్టుపైకి ఎక్కి ఆ పక్షి పిల్లలను తినేస్తాను అనుకుంటూ ఆ చెట్టుని ఎక్కసాగింది పిల్లి. చెట్టుపైకి వస్తున్న మార్జాలకుడిని చూస్తూనే పక్షి పిల్లలన్నీ భయంతో అరవసాగాయి. ఆ అరుపులను విన్న మంజీరకం వెంటనే, ఎవరది? ఈ చెట్టుపైకి ఎవరో వచ్చారు. వారు నా నుండి తప్పించుకోలేరు అని అరిచింది. అమ్మో, ఇక్కడ గద్ద కాపలా ఉంది. దీని దగ్గర మంచిగా నటించాలి, లేకపోతే నన్ను చంపేస్తుంది అనుకొని గ్రద్ద దగ్గరకు వచ్చి ఎంతో వినయంగా, మహాశయ, నా పేరు మార్జాలకుడు. ఎన్నో పక్షులను ఎలుకలను వేటాడి తిన్నదాన్ని. అయితే జీవహింస మహాపాపం అని ఒక మహానుభావుడి ద్వారా తెలిసింది. అప్పటి నుండి వేదాంత విషయాలను వినాలనుకుని కోరికతో మీ వంటి ఉత్తములకై తిరుగుతున్నాను. నా పుణ్యవసాన ఈరోజు మీ దర్శనం లభించింది. నా జన్మ ధన్యమైంది. మీరు నాకు దైవ సంబంధమైన విషయాలను చెబుతారా అని అడిగింది పిల్లి వినయంగా. పిల్లి మోసపూరిత మాటలను నమ్మిన మంజీరకం, తప్పకుండా చెప్తాను. నాకు అంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది అని పలికింది. ఇక ఆ రోజు మొదలు మార్జాలకం దాని దగ్గరకు పోయి కూర్చున్నట్లు నాటకమాడుతూ పక్షి పిల్లలను వాటి గుడ్లను తినేసి తెలివిగా ఎముకలను తీసుకువచ్చి మంజీరకుని నివాసంలో పడవేయసాగింది. కళ్ళు కనపడని మంజీరకానికి ఈ సంగతులేమీ తెలియక దానిని రోజు అక్కడికి రానివ్వసాగింది. మరి పక్షి పిల్లలు ఏమవుతున్నాయో తెలియక, మంజీరకునికి కళ్ళు కనిపించవుగా, ఏ పాము వచ్చి తింటుందనుకుంటా అనుకున్నాయి పక్షులన్నీ. ఒకరోజు ఎందుకో అనుమానం వచ్చి మంజీరకం నివాసంలోకి వెళ్ళి చూశాయి. అక్కడ వాటికి ఈకలు ఎముకలు కనబడేసరికి మంజీరకుడే మా బిడ్డలను చంపేసింది అనుకుని దానిని ముక్కులతో పొడిచి పొడిచి చంపేశాయి. అందుకని మిత్రమా, కొత్త వారిని చేరదీయరాదు కాబట్టి నీవు ఈ నక్కతో స్నేహం చెయ్యొద్దు అని చెప్పింది కాకి. మరి కాకి చెప్పిన మాటలు జింక వింటుందా లేదా నక్కతో స్నేహం చేస్తుందా అది తెలుసుకోవాలనుకుంటే రేపు ఇదే సమయానికి జాబిల్లి దగ్గరకు వచ్చేయండి. సరేనా?